Hello, all. Welcome to Manisha's Glimpse of Life. I hope you all are doing good and thank you so much for all your love and support. మీ అందరి సపోర్ట్ వల్ల ఆల్మోస్ట్ నియర్లీ 15,000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యాము. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ సంక్రాంతికి నేను తీసుకున్న కొన్ని కుర్తా సెట్స్ మీకు చూపిస్తాను. జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. సో ఫస్ట్ అయితే మంచి బ్యూటిఫుల్ లైట్ బ్రౌన్ కలర్ ఆర్ బేజ్ కలర్ లాగా ఉంది కొంచెం చూడడానికి. ఈ కుర్తా సెట్ కలర్ అయితే ఈ కుర్తా సెట్ ని మంచిగా వీ నెక్ కి ఇలా లేస్ తో అయితే హైలైట్ చేశారండి. చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ కుర్తా సెట్ అయితే నాకు చాలా నచ్చింది. డ్రెస్ అంతా ఇలా మంచిగా వీవింగ్ ఇచ్చారు. ప్రింట్ అయితే అస్సలు కాదు. చూడండి బార్డర్ దగ్గర కూడా గోల్డ్ కలర్ ఇంకా బ్లూ, పింక్, గ్రీన్ ఇట్లా షేడ్స్ యూజ్ చేసి మంచిగా వీవింగ్ వచ్చింది. చాలా బాగుందండి. చందేరి సిల్క్ లో ఇచ్చారండి కుర్తా సెట్ అయితే. మంచిగా లైనింగ్ కూడా ఇచ్చారు. చూడండి క్వాలిటీ ఎంత బాగుందో లైనింగ్ కూడా. అండ్ ఈ కుర్తా సెట్ కి ఫ్రంట్ ఎలా ఇచ్చారో బార్డర్ కిందన అలానే ఇచ్చారండి. బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ అంతా. డ్రెస్ ది చూడండి చాలా ఎలిగెంట్ గా చాలా రిచ్ లుక్ ఉంది. హ్యాండ్స్ 3/4 ఇచ్చి హ్యాండ్స్ కి కూడా ఒక బార్డర్ ఇచ్చారండి. ఇప్పుడు మనకి డ్రెస్ అంతా వీవింగ్ అయితే ఎలా ఉందో కలర్స్, సో అదే కలర్స్ ఇంకా గోల్డ్ జరీతో మంచి వీవింగ్ వచ్చిన బార్డర్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ కి. చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ అన్నాను కదా, చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను. క్వాలిటీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ది. అండ్ ప్యాంట్స్ వచ్చేసి ఇలా పలాజో టైప్ ఇచ్చారండి. అండ్ ప్యాంట్ కి కూడా సేమ్ హ్యాండ్స్ కి ఎలా ఇచ్చారో బార్డర్ అదే ఇచ్చారు. అండ్ ప్యాంట్ కి అయితే 2 సైడ్స్ పాకెట్స్ వచ్చాయండి. నాకు పాకెట్స్ ఉన్న కుర్తా సెట్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మొబైల్, క్యాష్ కొంచెం అలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. అండ్ ప్యాంట్ ఎలాస్టిక్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది వేసుకుంటే. ప్యాంట్ క్లాత్ కూడా చూడండి దగ్గర నుండి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైలైట్ అయితే ఈ దుపట్టా అండి. చాలా బాగా ఇచ్చారు అసలు దుపట్టా కూడా. దుపట్టా ఫ్యాబ్రిక్ అయితే సిల్క్ బ్లెండ్ అని మెన్షన్ చేశారండి. దుపట్టా కూడా సెల్ఫ్ కలర్ లోనే వచ్చింది. అండ్ దుపట్టాకి ఇలా బుటీస్ వచ్చాయన్నమాట. అండ్ 4 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. హ్యాండ్స్ కి ఇంకా ప్యాంట్ కి ఏది ఇచ్చారో సేమ్ బార్డర్ దుపట్టాకి 4 సైడ్స్ ఇచ్చారు. అండ్ 4 సైడ్స్ టాజిల్స్ కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది బుటీస్ వచ్చి. అండ్ ఎక్స్ట్రా టాజిల్స్ కూడా ఇచ్చారు ఒక 2. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కుర్తా సెట్ అండి. ఇది కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అదంతా వర్క్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు ఫినిషింగ్ దీనిది. దీనికి రౌండ్ నెక్ వచ్చిందండి. కొంచెం హై నెక్ లాగా ఉంటుంది అనమాట. అంటే నెక్ కి చాలా దగ్గరగా వస్తుంది. ఈ కుర్తాకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కి ఏంటంటే ఒక చిన్న బార్డర్ అయితే ఇచ్చారనమాట. సేమ్ మనకి కుర్తా నెక్ దగ్గర ఎలాగిచ్చారో థ్రెడ్ వర్క్ అదే వర్క్ తో ఒక బార్డర్ లాగా ఇచ్చారు. చూడండి వర్క్ ఎంత డీటెయిల్డ్ గా చాలా నీట్ గా వచ్చిందో. చాలా నీట్ ఫినిషింగ్ ఉంది థ్రెడ్ వర్క్ అయినా సరే. అండ్ చూడండి నెక్ దగ్గర కూడా ఎంత డీటెయిలింగ్ గా ఇచ్చారో వర్క్. అండ్ ఈ కుర్తాకి బ్యాక్ సైడ్ అయితే ఏం లేదండి. టోటల్ గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. అండ్ ఈ కుర్తా సెట్స్ కి ప్యాంట్స్ వచ్చేసి సేమ్ టాప్ ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో వచ్చిందండి. ఇదైతే స్ట్రైట్ ఫిట్ లో వచ్చాయి ప్యాంట్స్ దీనికి. టాప్ ఫ్యాబ్రిక్ సిల్క్ బ్లెండ్ అనే మెన్షన్ చేశారు. బాటమ్ కూడా సిల్క్ బ్లెండ్ అనే మెన్షన్ చేశారు దీనిది. బట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బాగుంది. ఫ్రంట్ సైడ్ ఇలాగిచ్చి బ్యాక్ సైడ్ దీనికి ఎలాస్టిక్ ఇచ్చారు. పాకెట్స్ అయితే ఈ ప్యాంట్స్ కి అసలు ఏమి ఇవ్వలేదన్నమాట. పాకెట్స్ ఒకటి వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఇంకా పాకెట్స్ కాకుండా మిగతాదంతా చాలా బాగుంది. ఫిట్టింగ్ అయినా క్వాలిటీ అయినా మనం పెట్టిన ప్రైస్ కి అయితే. అండ్ నెక్స్ట్ దుపట్టా నెట్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చారండి. నెట్ పైన గోల్డ్ కలర్ తో ఎంబ్రాయిడరీ ఇంకా చమ్కీస్ తో అయితే వర్క్ ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ లాగా. అండ్ దుపట్టా మొత్తంలో కూడా ఇలాగ బుటీస్ వచ్చాయన్నమాట చమ్కీస్ తో అయితే. సో దీనికైతే 2 సైడ్స్ ఇచ్చారండి బార్డర్. అండ్ ఇంకా 2 సైడ్స్ అయితే జస్ట్ ఏమి ఇవ్వలేదు, ప్లెయిన్ గా ఉందన్నమాట. ఓవరాల్ గా సెట్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఇది 1437 రూపీస్ కి వచ్చిందండి నాకు. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అనార్కలి కుర్తా సెట్ అండి. దీంట్లో కుర్తా సెట్ అయితే కదా, యాక్చువల్లీ ఇది టాప్ విత్ దుపట్టా వచ్చిందనమాట. దీనికి బాటమ్ అయితే ఇవ్వలేదు. సో దీనికైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చారు. మీకు డీప్ నెక్ ఇష్టం అనుకుంటే ఈ కుర్తా సెట్ కి వెళ్ళొచ్చు. అనార్కలి విత్ డీప్ నెక్ అన్నమాట. విత్ ఇంకా డోరీస్ కూడా ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇలాగా డోరీస్ ఇచ్చారనమాట బ్యాక్ సైడ్. అండ్ దీనికి ఒక లేస్ తో అయితే హైలైట్ చేశారనమాట నెక్ ని ఫ్రంట్ అండ్ బ్యాక్. పింక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన వైట్ ప్రింట్ ఉంది కదా, సో మంచిగా వైట్ లేస్ తో అయితే డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ ఈ కుర్తా సెట్ కి సైడ్ కి ఇలాగా డోరీస్ ఇచ్చారనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ కొంచెం మనకి లూజ్ ఉన్నా ఇలా సైడ్ కి
2 సైడ్స్ ఇచ్చారు. కట్టేసుకుంటే మంచి ఫిట్టింగ్ వస్తుందండి. అండ్ ఈ టాప్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ అండి. చాలా బావుంది. అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారనమాట. ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి మనకి నెక్ దగ్గర ఎలా అయితే లేస్ ఇచ్చారో అదే లేస్‌తో డీటెయిలింగ్ ఇచ్చారనమాట ఫుల్ హ్యాండ్స్. ఈ అనార్కలి సెట్ అయితే చాలా డ్రీమీగా ఉంటుంది వేసుకుంటే. అంటే లైక్ అనార్కలి సెట్ విత్ ఫుల్ హ్యాండ్స్ ఇంకా డీప్ నెక్స్ వచ్చాయి కదా! మామూలుగా మనం రెడీమేడ్‌లో తీసుకుంటే డీప్ నెక్స్ రావన్నమాట. సో, దీనికైతే డీప్ నెక్ వచ్చింది అండ్ ఫుల్ గేరా వచ్చింది. అండ్ దీనికి ఆల్రెడీ చూపించినట్టుగా బ్యాక్ సైడ్ డోరీస్ వచ్చాయి అండ్ సైడ్‌కి కూడా డోరీస్ వచ్చాయి అండ్ ఫుల్ లెంగ్త్‌లో ఉంది ఇది. అండ్ అనార్కలి అన్నాను కదా! సో, ఇక్కడ ఒక పార్టిషన్ ఇచ్చారు చూడండి. అంటే పైన సెపరేట్‌గా వచ్చి కింద ఇట్లా కలీస్ కట్ చేసి స్టిచ్ చేశారన్నమాట. అండ్ ఈ టాప్‌కి కిందన కూడా ఒక లేస్‌తో అయితే హైలైట్ చేశారండి. వైట్ లేస్‌తో చూడండి. పైన నెక్స్‌కి యూజ్ చేసింది కాకుండా ఇది కొంచెం పెద్ద సైజ్‌లో ఉంది లేస్. ఇక్కడ నేను సోఫా పైన మీకు చూపిస్తున్నాను. గేరా చూడండి ఎంత బాగా ఇచ్చారో చాలా బావుందండి. ఇది ప్రైస్ నాకు అరౌండ్ 1000 రూపీస్ అలా పడిందనమాట. 998 ఆర్ సంథింగ్ అయితే పడింది. నెక్స్ట్ దీనికి దుపట్టా అయితే ఇలా పింక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఇచ్చారు. షిఫాన్ ఫ్యాబ్రిక్‌లో ఉంది. అండ్ దుపట్టాకి 4 సైడ్స్ అయితే మనకి నెక్‌కిచ్చిన లేస్‌తోనే డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. అండ్ దుపట్టా అయితే చాలా సాఫ్ట్‌గా ఉందండి. ఇది కొంచెం మనం ఫిట్టింగ్ అయితే చేపించుకోవాలి హ్యాండ్స్ దగ్గర డ్రెస్. అండ్ నెక్స్ట్ ఈ బ్లూ ఇంకా వైట్ కలర్ కుర్తా సెట్ అండి. ఇది కొంచెం అనార్కలి సెట్ టైప్‌లోనే ఉంది. బట్ ఎగ్జాక్ట్‌లీ అనార్కలి కాదనమాట. గ్యాదరింగ్ లాగా వచ్చింది. నేను మీకు అది నెక్స్ట్ చూపిస్తాను. ఈ కుర్తాకి నెక్ అయితే ఇలా ఇచ్చారండి. వేసుకుంటే కూడా చాలా బావుంది. డీప్‌గా అయితే నాకేం అనిపించలేదు. అండ్ 3/4 హ్యాండ్స్ ఇచ్చారు దీనికి. హ్యాండ్స్‌ని అలానే ప్లెయిన్‌గా వదిలేయకుండా ఒక లేస్‌తో అయితే డీటెయిలింగ్ ఇచ్చారండి. వైట్ కలర్ లేస్‌తో. అండ్ ఇంకా ఇందాక స్టార్టింగ్‌లో చెప్పాను కదా! గ్యాదరింగ్స్ అని చెప్పి ఇదిగో ఇలా మొత్తం క్లాత్ అంతా గ్యాదర్ చేసి అంబ్రెల్లా ఫ్రాక్ డిజైన్ ఉంటుంది కదా! మోడల్ అలాగొచ్చిందనమాట ఈ టాప్ అయితే. అండ్ టాప్‌కి కింద కూడా ఇందాక హ్యాండ్స్‌కి ఏదైతే లేస్ ఇచ్చారో అదే లేస్‌తో డీటెయిలింగ్ ఇచ్చారు. ఒకసారి కుర్తాది గేరా చూడండి. చాలా మంచి గేరా వచ్చింది. పెట్టిన ప్రైస్ రేంజ్‌కి అయితే చాలా బాగా వచ్చినట్టండి. ఇది నాకు 786 రూపీస్‌కి అయితే వచ్చింది సెట్. ఈ సెట్‌లో ప్యాంట్ వచ్చేసి వైట్ కలర్‌లో వచ్చిందండి. టాప్ అయితే మనకి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్‌లో వచ్చింది కదా! సో, ప్యాంట్ అయితే ఓన్లీ ప్లెయిన్ వైట్‌లో ఇచ్చారు. ఈ ప్యాంట్స్‌కి పాకెట్స్ ఏమి ఇవ్వలేదండి. ప్యాంట్స్ వచ్చేసి స్ట్రెయిట్ ఫిట్‌లో ఇచ్చారు. పాకెట్స్ వచ్చినా నో యూజ్ కదా! బికాజ్ అంబ్రెల్లా కట్‌లో ఉంది కదా టాప్. అండ్ టాప్‌కి కూడా ఏం పాకెట్స్ ఇవ్వలేదు. అండ్ చాలా కంఫర్టబుల్‌గా ఉంది వేసుకుంటే ప్యాంట్ కూడా. టాప్ అండ్ బాటమ్ అయితే విస్కాస్ రేయాన్ క్లాత్ అండి. చాలా బావుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే. అండ్ దుపట్టా వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. బ్లూ ఇంకా వైట్ కాంబినేషన్‌లో. దుపట్టా క్వాలిటీ కూడా చాలా బావుంది. మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి. అండ్ దుపట్టాకి 4 సైడ్స్ ఇలా ఒక లేస్‌తో అయితే డీటెయిలింగ్ ఇచ్చారు. చాలా బావుందండి కుర్తా సెట్ అయితే. డైలీ వేర్‌కి చాలా బావుంటుంది. అలా సూపర్ మార్కెట్ ఎళ్ళినప్పుడు అలా వేసుకుంటే చూడండి ఎంత బావుందో దుపట్టా ఫ్యాబ్రిక్ అయితే. ఈ సెట్ అయితే సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా నాకు చాలా నచ్చింది. బట్ పాకెట్స్ వచ్చుంటే బావుండేది అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ కుర్తా సెట్ అండి. ఈ సెట్ చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. బట్ దీంట్లో అయితే ఒక డిఫెక్ట్ ఉంది. నేను మీకు లాస్ట్‌లో చెప్తాను. దీనికైతే నెక్ దగ్గర మోతీ ఇంకా కర్దానా యూజ్ చేసి వర్క్ ఇచ్చారు. అండ్ టాప్ మొత్తం కూడా ఇలాగా పర్ల్స్‌తో అయితే చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఈ కుర్తా సెట్‌లో బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్‌లో ఇచ్చారండి. ప్లెయిన్ బ్లాక్ కలర్ బాటమ్ అన్నమాట. స్ట్రెయిట్ ఫిట్‌లో వచ్చింది. ఈ ప్యాంట్ ఫ్యాబ్రిక్ అయితే సిల్క్ బ్లెండ్ అని మెన్షన్ చేసుందండి వెబ్‌సైట్‌లో అయితే. అండ్ దీనికి ఎలాస్టిక్ బానే ఉంది. వేసుకుంటే కంఫర్ట్ కూడా పర్లేదు. ఫ్యాబ్రిక్ కూడా ఓకే. ఓకే. అండ్ ఒక సైడ్ అయితే పాకెట్ ఇచ్చారు దీనికి. 2 సైడ్స్ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఈ సెట్‌లో దుపట్టా కూడా సిల్క్ బ్లెండే అండి. బ్లాక్ కలర్ పైన వైట్ కలర్‌తో రోజెస్ ప్రింట్ చేసుందన్నమాట. అండ్ దీనికి 2 సైడ్స్ అయితే గోల్డ్ కలర్ బార్డర్ ఉంది. అండ్ 4 సైడ్స్ అయితే టాజెల్స్ ఇచ్చారన్నమాట. ఈ కుర్తా సెట్ నాకు 1758 రూపీస్ పడిందండి. చాలా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. బికాజ్ క్వాలిటీ అయితే ఏమంతా బాలేదు. బట్ చూడ్డానికైతే బావుంది. దీంట్లో ఒక డిఫెక్ట్ అన్నాను కదా! కలర్ అయితే నేను జస్ట్ వీడియో తీస్తుంటేనే ఇలా నా హ్యాండ్‌కి మొత్తం వచ్చేసింది. ఫైనల్‌గా లిబాస్ బ్రాండ్ నుండి తీసుకున్న ఈ లైమ్ యెల్లో కలర్ కుర్తా సెట్ అయితే చూపిస్తాను మీకు. ఫ్లోరల్ ప్రింట్‌లో వచ్చింది సెట్ అంతా. మంచిగా రౌండ్ నెక్ వచ్చి మధ్యలో ఇలాగ ఒక డీటెయిలింగ్ లాగా వచ్చిందనమాట. అక్కడక్కడ పర్ల్స్ ఇంకా చిన్న క్రిస్టల్స్‌తో ఒక డీటెయిలింగ్ ఇచ్చారు మధ్యలో. అండ్ నెక్ సైడ్‌కి గ్యాదరింగ్స్‌తో డీటెయిలింగ్ ఇచ్చారు. దీనికి హ్యాండ్స్ అయితే 3/4 ఇచ్చి హ్యాండ్‌కి కూడా చిన్న లేస్ ఇంకా ఒక 2 గ్యాదరింగ్స్‌తో ఒక డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మధ్యలో ఒక చిన్న లేస్ ఇంకా పర్ల్స్‌తో అయితే ఒక డీటెయిలింగ్ ఇచ్చారనమాట. దాని పక్కన గ్యాదరింగ్స్ ఇచ్చారు.
ఈ డ్రెస్‌కి ఏంటంటే ఫ్రంట్ సైడ్ గేరా చాలా ఎక్కువగా ఇచ్చారు. మీకిప్పుడు సోఫా పైన పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఎంత మంచిగా ఇచ్చారో గేరా అయితే. టాప్ ఫ్యాబ్రిక్ అయితే కాటన్ బ్లెండ్ అని మెన్షన్ చేశారండి. బావుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే అండ్ చూడండి గేరా ఎంత ఎక్కువ ఇచ్చారో. చాలా బావుంది. వేసుకుంటే కూడా చాలా డిఫరెంట్ ఉందన్నమాట లుక్. అండ్ ఈ కుర్తా సెట్‌లో బాటమ్ వచ్చేసి పలాజోస్ ఇచ్చారన్నమాట. ప్యాంట్‌కి కిందన ఒక చిన్న లేస్ లాగా మన టాప్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాంతోనే ఒక చిన్న డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ ఈ ప్యాంట్‌కైతే 2 సైడ్స్ పాకెట్ ఇచ్చారన్నమాట. ఇదొక ప్లస్ అని చెప్పొచ్చు ఈ సెట్‌లో. ఈ సెట్ నాకు 1524 రూపీస్‌కొచ్చిందండి. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి ఫ్లోరల్‌లోనే ఇచ్చారండి. ఇది వచ్చేసి పాలీ క్రేప్ అని మెన్షన్ చేశారు ఫ్యాబ్రిక్ అయితే. మనకి టాప్‌లో ఏ ప్రింట్ అయితే వచ్చిందో అది ఇచ్చేసి సైడ్‌కి ఒక బార్డర్ లాగా ప్రింట్ ఇచ్చారన్నమాట. టోటల్‌గా ప్రింటెడ్ వచ్చింది దుపట్టా అంతా. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గానే ఉంది. ఇవే అండి నేను తీసుకున్న సెట్స్ అయితే. నెక్స్ట్ కొన్ని నైట్ సెట్స్ కూడా తీసుకున్నాను వీటితో పాటు. ఆ సెట్స్ గురించి కూడా ఫుల్ రివ్యూస్ డీటెయిల్డ్ వీడియో అయితే నెక్స్ట్ కమింగ్ వీక్స్‌లో పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్.